దుబాక ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని గెలిపించారు. గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకువచ్చి దుబాకను అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రం సహకారంతో పారిశ్రామిక వాడ ప్రాజెక్టులు తీసుకువస్తామన్నారు. 3 ఏళ్లు అయినా ఇప్పటికీ దుబాక సమస్యలు తీరలేదు. ఎన్నికలో రఘునందన్ రావుకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. దుబాక ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. చివరికి దుబాక నిధులు మొత్తం రద్దు చేసి సిద్దిపేటకు తరలించారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డిని గెలిపించారని ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారని. కాలం పూర్తయింది. రఘునందన్ రావు గారు ఈ ప్రాంతానికి ఏమైనా ప్రత్యేకంగా నిధులు తెచ్చిండా? మీ ప్రాంత అభివృద్ధికి ఏమైనా పాటుపడ్డా? లేకపోతే శాసనసభలో మీ ప్రాంత సమస్యల్ని ప్రస్తావించి ఈ ప్రభుత్వం మెడలు ఏమైనా వంచిండా? ఆలోచన చెయ్యండి. ఇవాళ రఘునందన్ రావు గారికి మళ్ళీ ఓటు అడిగే హక్కు లేదు. ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఉంటే, నరేంద్ర మోడీతో ఇక్కడికి ఒక పారిశ్రామిక వాడ తెచ్చుంటే, నరేంద్ర మోడీతో ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుంటే, నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ప్రాంతంలో ఇండ్లు లేని పేదలకు ఇండ్లు ఇప్పించి ఉంటే, ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఓ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినుంటే రఘునందన్ రావు గారు ఈసారి మీ ముందుకు వచ్చి ఓట్లు అడిగే అధికారం ఉంటుండే. వారు ఆ పని చేయలేదు. వారు ఏ రోజు కూడా వాళ్ళ పార్టీ రాజకీయాలలో మునిగి తేలి వాళ్ళ నాయకుల్ని నరేంద్ర మోడీని, అమిత్ షాను, వాళ్ళ బండి సంజయ్ మీద ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళ పార్టీ రాజకీయ కుమ్ములాటలు